హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి నేను బ్యాక్ పార్ట్ని ఆధారంగా పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ని కట్ చేయడం ఎలా అనేది అయితే చూపిస్తాను చూడండి. ఇది బ్యాక్ పార్ట్ అనమాట. ఇలా కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత నాకు వీడియో చేద్దామనే ఐడియా వచ్చింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఎలా తీసుకోవాలనేది చూపిస్తాను. బ్యాక్ పార్ట్ని వచ్చేసి నేను క్లాత్ పైన పెట్టాను అనమాట. ఇలా పెట్టిన తర్వాత ఇలా చూడండి, ఇటు వరకు వచ్చేసింది అనమాట. మెయిన్ డాట్ వరకు ఇలా తీసేసుకున్నాను. కొంతమంది 2.5 ఇంచులు, కొంతమంది 2 ఇంచులు అంటుంటారు. అలా తీసుకోవడము మెజర్మెంట్ లేనప్పుడు అండి. ఇది మాత్రం బ్లౌజ్ ఉంటే మాత్రం ఇలాగే తీసేసుకోవాలి. ఇలా మొత్తానికి ఇలా ఫోల్డ్ చేసుకున్నాం కదండి, మనం మెయిన్ డాట్ వరకు గీసుకొని అదనమాట. ఇది వచ్చేసి సంక క్రాస్ గీసుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఎంత ఉందనేది కూడా చూసుకోవాలి మనము. ఇలా ఈ విధంగా చూసేసుకొని ఇక్కడ స్టార్టింగ్ నుంచి నెక్ ఎంతవరకు వచ్చిందని ఇలా పెట్టేసుకొని మనము ఇలా గీసేసుకోవాలన్నమాట. ఫ్రంట్ అనమాట. ఇలా గీసేసుకొని మనము డ్రాఫ్టింగ్ అనేది చేసుకోవాలి. కుట్లకు కొద్దిగా, మిడిల్ డాట్ కొద్దిగా, కింద కుట్లకు కొద్దిగా వదిలేసుకొని మిగతాదైతే ఇలా క్రాస్గా చేసేసానమాట. ఇలా మొత్తానికి ఇలా చేసేసుకోవాలి మనము డ్రాఫ్టింగ్ అనేది. ఇలా చేసుకున్న తర్వాత అయితే మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే నీట్గా పర్ఫెక్ట్గా అయితే వస్తుందండి. మనకు ఎక్కడ తప్పులు పోదు, కుచ్చు అనేది ఏది రాదండి. ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్ను బట్టే మనము కొలత పెట్టి కట్ చేసుకోవాలన్నమాట. మనము 2.5 ఇంచులు అట్లా వెళ్ళకూడదండి. ఈ విధంగానే కట్ చేసుకోవాలి. నా మెథడ్లో అయితే చాలా ఈజీ అనమాట. ఒకసారి మీరందరూ కూడా ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా వస్తుంది. ఇది వచ్చేసి నేను నెక్ కట్ చేయడం లేదు, ఎందుకంటే కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ కుడుతున్నాను, దానికి తిప్పేసేస్తాను అనమాట. అందుకని కుట్టడం లేదు.